శ్రీ హరివాయ గురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాస గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂಗಾಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಭೂಸಲಿಲ ಶಿಖಿ ಪವನ ಭೂತಾಕಾಶದೊಳಗೈದೈದು ತನ್ಮಾತ್ರ ಸಹಿತ ಒಂದಧಿಕ ಪಂಚಾಶದ್ವರ್ಣ ವೇದ್ಯ ಈ ಶರೀರದಿ ವ್ಯಾಪಿಸಿದ್ದು ಸುರಾಸುರರಿಗೆ ನಿರಂತರದಲ್ಲಿ ಸುಖಾಸುಖಪ್ರದನಾಗಿ ಆಡುವ ದ್ವೇಷಿ ಪರಬಡಿವ. మన హరికథామృత సారము పాఠంలో వెనుకటి రోజున పంచతన్మాత్రా సంధి యందు 23వ పద్యం చెప్పుకున్నాం. ಒಂದರೊಳ ಒಂದು ಬೆರದಿಹ ఇందిరేషణ రూపగడ అని. అంటే భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు. భగవంతుని వ్యాప్తోపాసన ఏ విధంగా చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. ఈరోజు 24వ పద్యం అదే భగవంతుని యొక్క వ్యాప్తిత్వం గురించి ఈ పద్యంలో కూడా వివరిస్తూ ఉన్నారు. ಒಂದು ರೂಪದೊಳೊಂದವಯವದೊಳೊಂದು ರೋಮದೊಳೊಂದು ದೇಶದಿ ಪೊಂದಿ ಇಪ್ಪಭುಜಾಂಡನಂತಾನಂತ ಕೋಟಿಗಳು ಹಿಂದೆ ಮಾರ್ಕಂಡೇಯ ಕಾಣನೆ ಒಂದು ರೂಪದಿ ಸೃಷ್ಟಿ ಪ್ರಳಯವ ಇಂದಿರೇಶನೊಳೇನಿದಚ್ಚರಿ ಅಪ್ರಮೇಯ ಸದಾ. ಪದಚ್ಛೇದము. ಒಂದು ರೂಪದೊಳೊಂದು ಅವಯವದೊಳೊಂದು ರೋಮದೊಳೊಂದು ದೇಶದಿ ವಿಡದಿಸ್ತೆ ಒಂದು ರೂಪದೊಳು ಒಂದು ಅವಯವದೊಳು ಒಂದು ರೋಮದೊಳು ಒಂದು ದೇಶದಿ ಪೊಂದಿ ಇಪ್ಪ ಅಭುಜಾಂಡ ಅನಂತಾನಂತ ಕೋಟಿಗಳು. ಹಿಂದೆ ಮಾರ್ಕಂಡೇಯ ಕಾಣನೆ ಒಂದು ರೂಪದಿ ಸೃಷ್ಟಿ ಪ್ರಳಯವ ಇಂದಿರೇಶನೊಳೇನಿದಚ್ಚರಿ. ಇಂದಿರೇಶನೊಳು ಏನು ಇದು ಅಚ್ಚರಿ. ఇందిరేశనొళేనిదచ్చరి అప్రమేయ సదా. ఇక ప్రతిపదార్థం. ಒಂದು రూపదుడు భగవంతుని అనంతానంత రూపములలో ఒక్క రూపమునందు ಒಂದೊಂದು అవయవదుడు భగవంతుని అనేక కరచరణాది అవయవములపైకి ప్రతి అవయవమునందు ಒಂದು రోమది భగవంతునికి ఒక్క రూపంలో కలిగినటువంటి అనేక రోమ సమూహములలో ఒక్క రోమమునందు ಒಂದು దేశది భగవంతుని దేహములో ఉండే ఒక్క భాగమునందు అభుజాండ అంటే బ్రహ్మాండములు అనంతానంత కోటిಗಳು. అనంత ఒక్కొక్క భగవంతుని రోమమునందు భగవంతుని భగవంతుని దేహములో ఒక్క భాగమునందు అనంతానంత కోటి బ్రహ్మాండములు పొంది ఇప్పవు. ఒకదానికొకటి స్థలము లేకుండా నిబిడీకృతమై ఉన్నాయి. ಹಿಂದೆ వెనుక ಒಂದು ರೂಪದಿ భగవంతుని ఒక్క రూపమునందే సృష్టి ప్రళయవ సృష్టి స్థితి ప్రళయములను మార్కండేయ ముని కాణనే చూడలేదా అంటే చూసినాడు. సదా అనాద్యనంత కాలము అంటే అన్ని కాలములందు అప్రమేయ ఎవరి చేతను సాకల్యేన సమగ్రముగా తెలుసుకోవడానికి సాధ్యము కానటువంటి అపరిచ్ఛిన్నమైన మహిమాపేతుడైనటువంటి ఇందిరేశనుడు ఆ లక్ష్మీపతి అయినటువంటి శ్రీమన్నారాయణుని యందు ఏనిదచ్చరి. ఇది ఏమి ఆశ్చర్యము అంటే ఏమీ ఆశ్చర్యము లేదు. ఇక తాత్పర్యము. భగవంతుని అనంతానంత రూపములలో ఒక రూపమునందు భగవంతుని అనేక అవయవములలో ఒక్క అవయవమునందు లేదా ప్రతి అవయవమునందు భగవంతుని దేహంలో ఉండేటటువంటి అనేక రోమములందు ఒక్క రోమమునందు భగవంతుని దేహంలో ఒక్క భాగమునందు అనంతానంత కోటి బ్రహ్మాండములు ఉన్నాయి. వెనుక భగవంతుని ఒక్క రూపమునందే
సృష్టి స్థితి ప్రళయాలను మార్కండేయ ముని భగవంతుని అనుగ్రహం చేత చూసినాడు కదా. సదా ఎల్లప్పుడూ భగవంతుణ్ణి సాకల్యముగా సమగ్రముగా తెలుసుకోవడానికి ఎవరికీ సాధ్యము కానటువంటి అపరిచ్ఛిన్న అపరిమిత మహిమోపేతుడైనటువంటి లక్ష్మీనారాయణుడు అంటే లక్ష్మీ రమణుడైనటువంటి శ్రీమన్నారాయణుని యందు ఇది ఏమి ఆశ్చర్యము అంటే ఒక్క రూపములో సృష్టి ప్రళయాలను చూపించటం కానీ, ఒక్క దేహములో ఒక్క భాగంలో అనేక బ్రహ్మాండాలను ఉండటం కానీ ఇది ఏమి ఆశ్చర్యము అని చెబుతున్నారు. ఇది తాత్పర్యం. ఇక విశేష వివరణకు వస్తే భగవంతుని మహిమ అద్భుతమైనటువంటిది. ఆ భగవంతుడు అనంతానంత రూపములు కలిగినటువంటి వాడు. వాని మహిమ వాని యొక్క లీలలు మనకు ఊహకు అందనటువంటివి. వాని అనంతానంత రూపములు ఉన్నాయి. ఆ అనంతానంత రూపములలో వాని ఒక రూపమునందు ఒక దేహమునందు అనేక అవయవముల యందు ఒక్క అవయవము. భగవంతుని దేహంలో అనేక రోమాలు ఉన్నాయి. అందులో ఒక రోమము. ఆ రోమములో ఒక్క భాగంలో కోటి బ్రహ్మాండములు ఉన్నాయి. అంటే భగవంతుని రోమకూపములందు ఒక్కొక్క రోమకూపమునందు అనేక బ్రహ్మాండములు ఉన్నాయి. అంటే ఇంక ఎన్ని భగవంతుని యొక్క దేహంలో వాని ఒక్క రూపంలో ఇన్ని ఉంటే అనంతానంత రూపాలలో ఎన్ని బ్రహ్మాండములు ఉండాలి అని అంటే ఇది మనిషి యొక్క మేధాశక్తికి ఊహకు అందనటువంటిది. ఈ భగవంతుని యొక్క అచింత్యాద్భుతమైనటువంటి ఈ మహిమను మార్కండేయ మహర్షులు తపస్సు చేసినప్పుడు అతను అడుగుతాడు భగవంతుణ్ణి, నేను సృష్టి స్థితి సంహార రూపమైనటువంటి నీ యొక్క మహిమను చూడాలి. సృష్టి స్థితి లయలు నీవు చేస్తావు కదా, ఆ అద్భుతమైనటువంటి నీ కార్యాన్ని నేను చూడాలి అన్నప్పుడు అప్పుడు భగవంతుడు మార్కండేయ మహర్షికి ప్రళయం చూపిస్తాడు. అది భాగవతంలో వస్తుంది. ప్రళయోదకం ఎక్కడ చూసినా ప్రళయకాలంలో నీళ్లు నిండి ఉంటాయి. ఆ నీళ్ల మీద వటపత్రము మీద శయనం చేసి బాలకుడుగా భగవంతుడు కనబడతాడు మార్కండేయ మహర్షికి. ఆ బాల శిశువును ఎత్తుకోవడానికి ప్రయత్నించినప్పుడు శిశురూపంలో ఉన్నటువంటి శ్రీహరి ఒకసారి శ్వాసను పీలుస్తాడు. పీల్చినప్పుడు ఆ శిశురూపంలో ఉన్నటువంటి భగవంతుని ముక్కులోనికి మార్కండేయ మహర్షులు ప్రవేశించి భగవంతుని ఉదరంలో వెళ్ళి అక్కడ బ్రహ్మాండము మొదలైనటువంటి సకల జగత్తును ప్రపంచాన్ని చూస్తారు మార్కండేయ మహర్షి. ఇటువంటిది భగవంతుని అచింత్యమైనటువంటి అద్భుతమైనటువంటి అనూహ్యమైనటువంటి మహిమ. కాబట్టి ఇటువంటి మహిమాన్వితుడికి భగవంతునికి మార్కండేయ మహర్షికి ఒక్క రూపంలో తన ఉదరంలో బ్రహ్మాండము మొదలైన సకల ప్రపంచాలను చూపించటం అనేటటువంటిది ఏమి ఆశ్చర్యం కాదు. అతనికి చాలా చిన్న పని అంతే. ఇక వాడు అప్రమేయుడు అంటే సాకల్యము, మేయము అంటే తెలియతగ్గది, అప్రమేయం అంటే బాగా అప్రమేయం అంటే సాకల్యేన సమగ్రముగా భగవంతుని యొక్క మహిమలు కానీ గుణములు కానీ రూపములు కానీ నామములు కానీ చివరికి లక్ష్మీదేవి కూడా తెలుసుకోజాలదు అన్న తరువాత ఇక సామాన్య మనుషులమైనటువంటి వారం మనం ఏమి తెలుసుకుంటాము అని భగవంతుని యొక్క వ్యాప్తిత్వ విషయాన్ని, భగవంతుని యొక్క అచింత్యాద్భుత మహిమను ఈ పద్యంలో వర్ణించినారు జగన్నాథదాసుల వారు అని చెబుతూ, ఇంకా భగవంతుని మహిమను
ಒಂದು ಅನಂತಾನಂತ ರೂಪಗಳೊಂದು ರೂಪದೊಳಿಹವು ಲೋಕದೊಳೊಂದೇ ರೂಪದಿ ಸೃಷ್ಟಿ ಸ್ಥಿತಿ ಮೊದಲಾದ ವ್ಯಾಪಾರ ಹಿಂದೆ ಒಂದೇ ಕಾಲದಿ ಮಾಡಿ ತಿಳಿಸದೆ ಸಂದಣಿಸಿಕೊಂಡಿಪ್ಪ జగదొಳು ನಂದನ రణదొళింద్రాత్మజಗೆ తోరిసనే అనేటటువంటి 25వ పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు.